వార్ విల్ ఎండ్ వెరీ సూన్ అంటూ ట్రంప్ మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ట్రంప్ తాజా వ్యాఖ్యలను చూస్తూ ఉంటే యుద్ధం నుంచి బయటపడడానికి పడరాని పాటలు పడుతూ ఉన్నట్టుగా మనకు అర్థమవుతోంది. అండ్ ఈ క్రమంలోనే పుతిన్కి ఫోన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇరాన్ని ఒప్పించే పనిలో రష్యా ఉన్నట్లు కూడా సమాచారం. సో 11వ రోజు యుద్ధం 11 రోజుల తర్వాత స్టాప్ కాబోతోందా, ఇక యుద్ధం ముగింపేనా అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు పుతిన్ ట్రంప్ డిస్కషన్ ఇది చాలా చాలా సిగ్నిఫికెన్స్ ఉంది. ఎంతవరకు ఏంటంటే పుతిన్ ఉక్రెయిన్ యుద్ధం చేస్తున్నాడు కాబట్టి పుతిన్ మీద ఆంక్షలు, కానీ ఈరోజు డొనాల్డ్ ట్రంపే పుతిన్తో మాట్లాడటం ఎందుకు? ఇరాన్ యుద్ధంలోంచి బయటపడే మార్గం ఈరోజు ట్రంప్కి కావాలి. ఎప్పుడు కూడా ఏంటంటే ఒక యుద్ధం ప్రారంభించడం కాదండి, యుద్ధంలోంచి బయటపడడం నేర్చుకోవాలి. ఆపరేషన్ సింధూర్లో భారతదేశం యుద్ధాన్ని 3 రోజుల్లో తను అనుకున్న లక్ష్యాన్ని చేసి యుద్ధం నుంచి బయటకు వచ్చింది. తెలివైన దేశం భారతదేశం, అందుకే మోడీని మనం పొగడాలి. రష్యా యుద్ధం నుంచి బయటపడలేకపోతుంది. డొనాల్డ్ ట్రంప్ యుద్ధంలోకి వెళ్ళిపోయాడు, కానీ పడడం ఎలా బయటికి? ఎందుకంటే ట్రంప్కి చాలా ప్రెజర్ ఉంది, సైన్యం చాలా ఘోరమైన పరిస్థితిలో ఉంది, ఇరాన్ తగ్గేలా లేదు. ఇప్పుడు యుద్ధాన్ని ఆపితేనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ముందుకెళ్ళదు. తర్వాత అమెరికాలో ప్రజలు ఆయన ఓకే అంటారు, లేకపోతే ఆయన మీద ఇంపీచ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి డొనాల్డ్ ట్రంప్కి ఇప్పుడు ఒకటే ఒక మార్గం, పుతిన్ మార్గం. ఏంటి? పుతిన్ ఒక్కడే ఇరాన్ను ఒప్పించగలుగుతాడు, ఐఆర్జీసీని ఒప్పించగలుగుతాడు. కొత్త ఆయతుల్లా అలీ ఖైమనీ ప్లేస్లోకి వచ్చిన వారసుడు ముస్తాబా ఖైమనీ ఎవరు చెప్తే వింటాడు అంటే పుతిన్నే వింటాడు. కాబట్టి పుతిన్ మార్గం ఒకటే ఈరోజు డొనాల్డ్ ట్రంప్కి. అందుకనే ఉక్రెయిన్ యుద్ధం అనే నెపంతో ఆయనతో మాట్లాడి వెంటనే రష్యా ఆయిల్ని వెంటనే మార్కెట్లో రిలీజ్ చేసేటట్టు, రష్యా మీద ఆంక్షలు తొలగించడం, భారతదేశానికి ఆయిల్ రావడం, ప్రపంచంలో ఆయిల్ రేటు తగ్గించడం, ఇది అమెరికా బాధ్యత కూడా ప్రపంచంలో. కాబట్టి పుతిన్ ఇప్పుడు ఎందుకు అంటే ఫోన్ చేసింది, పుతిన్తో మాట్లాడింది ఏంటంటే ఇరాన్ని తగ్గమని, ఇరాన్ని శాంతి ఒప్పందానికి ఏదో ఒక గౌరవప్రదమైన కుదుర్చుకోవాలి, ఇరాన్ తన అణు కార్యక్రమం చెయ్యదు అనే ఒక డీల్ కుదుర్చుకుని, చూడండి ఇరాన్ని నాశనం చేశాను, ఇప్పటికే ట్రంప్ చెప్తున్నాడు ఏంది, ఇరాన్లో నేవీ నాశనం చేశాను, ఎయిర్ ఫోర్స్ నాశనం చేశాను, అసలు ఏమి చేయడానికి లేదు, హర్ముజ్ స్ట్రైట్లోకి ఎవరైనా వెళ్ళొచ్చని బేరాలు పలుకుతున్నారు. హర్ముజ్ స్ట్రైట్ అంతా ఇరాన్ కంట్రోల్లో ఉంది, మనం చూసుకోవాలి. ఇరాన్ అంతా నాశనం చేశాను, ఇంకెంత మాత్రం టెర్రరిస్టులకు సపోర్ట్ చేయలేదు, ఇరాన్ అటాక్ చేయలేదు, వెస్ట్ ఏషియాలోది బలహీన పడిపోయింది, నేను అనుకున్న యుద్ధ లక్ష్యాలు సాధించేశా, ఇక యుద్ధాన్ని విరమిస్తా అన్నట్టు మాట్లాడేశాడు. కానీ యుద్ధాన్ని విరమించడం అంత ఈజీ కాదు, ఎందుకంటే అక్కడ ఇరాన్ రెచ్చిపోతుంది. ఐఆర్జీసీ వాళ్ళు ఇంకా యుద్ధానికి రెడీ రా, నువ్వు హర్ముజ్ స్ట్రైట్లోకి ఎంటర్ అవ్వన్నట్టు మాట్లాడుతున్నారు. కాబట్టి పుతిన్ అనే మార్గం ఒక్కటే అమెరికా దగ్గర ఉంది. ఎందుకంటే కొత్త ఖైమనీతో మాట్లాడి అక్కడ ఇరాన్ని కన్విన్స్ చేసి ఏదో ఒక శాంతి ఒప్పందం చేసి బయట సీజ్ ఫైర్ తెచ్చి బయటపడ్డాం. అందుకే డొనాల్డ్ ట్రంప్ చాలా జాగ్రత్తగా పుతిన్తో మాట్లాడడం మనం ఇక్కడ చూడటం. అందుకని అంతర్జాతీయంగా ఇప్పుడు అంతా ఏంటంటే ఇక యుద్ధాన్ని ముగింపుకు వచ్చింది అనేది ఇక్కడ మనకు పూర్తిగా మనకు అవగతం అవుతుంది. ఇది పుతిన్ కూడా చాలా జాగ్రత్తగా మొదట్లో ఇరాన్కి సపోర్ట్ చేయడం, అన్ని దేశాల మీద అటాక్ చేసేటట్టు ఇరాన్కి మిసైల్ ఫోర్స్, చైనా ఇవి కలిసి ఇవ్వడం. ఇక రెండో దశలో ఈ ఇరాన్ అధ్యక్షుడి ద్వారా ఇస్లామిక్ కంట్రీస్ మీద, అంటే మిగిలిన సహోదర గల్ఫ్ కంట్రీస్ మీద అటాక్ లేదని చెప్పించడం, అది పుతిన్ హవా పెరగడం. మళ్ళీ ఇప్పుడు అంటే ఇరాన్ మీద నాకు కంట్రోల్ ఉందనేది పుతిన్ వ్యవహరించాడు. పుతిన్ అద్భుతమైన డిప్లొమసీ. ఈరోజు పుతిన్ కష్టం కూడా గట్టెక్కినట్టే, ఎందుకంటే ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభించిన తర్వాత రష్యా ఆయిల్ అమ్ముకోలేని పరిస్థితి. ఈరోజు రష్యా ఆయిల్ అమ్ముకుంటుంది, రష్యా ఆయిలే ప్రపంచానికి దిక్కు. తర్వాత రష్యా ఆయిల్ మీద ఆంక్షలు తొలగిస్తేనే కానీ నాటో దేశాలకు గ్యాస్ లేదు. కాబట్టి రష్యా ఆంక్షల నుంచి బయటపడుతుంది, తన యొక్క పవర్, తన యొక్క ఫ్రెండ్ ఇరాన్ నిలుపుకుంది, వెస్ట్ ఏషియాలో తన పవర్ చెప్పింది, అమెరికా లిమిటేషన్ చూపించింది అనమాట. అందుకే డొనాల్డ్ ట్రంప్ పుతిన్కి ఫోన్ చేయడం అనేది అతి విచిత్రమైన ఘటన కాదండి ఇది. అమెరికా ట్రంప్ పిచ్చిగా మొదలుపెట్టిన యుద్ధంలోంచి బయటపడడానికి పుతిన్ అనే మార్గాన్ని ఎంచుకోవడంగా మనం చెప్పొచ్చు.